డైరెక్ట్ చెప్పాలంటే బ్రహ్మయ్య సార్ టీమే, మన టీమే. సో చాలా కష్టపడి పనిచేస్తూ ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ అవుతూ అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నాడు సారు. సో ఒకసారి సార్ మాటల్లో వెస్టేజ్ గొప్పతనం, తన జర్నీ గురించి తెలుసుకుందాం. రవి సార్, ప్లీజ్ వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ విలువైన మెసేజ్ వెస్టేజ్ గ్రేట్నెస్ గురించి, మీ జర్నీ గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ వెస్ట్ ఏజెంట్స్. ఫస్ట్గా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి, మన కొండేపి టీం ఫౌండరు సురేష్ సార్కి, రంగారావు సార్ గారికి, బ్రహ్మయ్య సార్ గారికి, మా గ్రేట్ అప్లైనర్ ఆనంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా గురించి పెద్దగా చెప్పుకోదగ్గ వ్యక్తినేం కాదు, కానీ మీలో ఒకటిగా ఉంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను. సింపుల్గా నా టెస్ట్ మోని చెప్పి ఈ వెస్టేజ్కి ఎందుకు వచ్చాను, బిజినెస్ గురించి చెప్తారండి. థ్యాంక్ యూ. నా పేరు రవి బాబు అండి, చెరుకూరి. అమ్మ పెట్టుకున్న పేరు. ముద్దుగా అమ్మ ఎక్కడో పనికెళ్ళి వాళ్ళ ఓనర్ ఎవరో ఉంటే రవి అని పిలిస్తే ఆ పేరు నాకు పెట్టుకోవడం జరిగింది, రవి అని. నేను నందిగామ మండలం, అంటే విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే దారిలో నందిగామ ఉంటుందండి. నందిగామ పక్కన చెరువుకుంపాలెం అనే ఒక చిన్న విలేజ్లో నా జన్మస్థానం జరిగింది. అమ్మ నాన్న, నాకు ఒక అక్క, అన్నయ్య అండి. మూడో సంతానం నేను. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం నాకుంది. అంటే మా తల్లిదండ్రులు అలా నేర్పారనమాట. కష్టపడాలి, నలుగురికి మనం ఉపయోగపడాలి, మంచినే నేర్పారు. ఆ మంచినే అలాగే తీసుకొని ఈ రోజు వరకు కూడా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆ యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉన్నాను. అయితే ప్రాథమిక విద్యాభ్యాసం వచ్చి మా ఊర్లోనే జరిగిందండి. చెరుకుంపాలెం అనే చిన్న గ్రామం, పక్కన అడవి అది ఉంటుంది. అక్కడ కనీసం బస్ సౌకర్యం కూడా లేదు. అక్కడ 1 నుంచి 5వ క్లాస్ వరకు చదువుకున్నాను నేను. అమ్మ వచ్చేసి మామూలు వ్యవసాయం కూలి పనులేనండి. అమ్మ నాన్న కూడా చాలా పేదరికం నుండి వచ్చాను నేను కూడా. చిన్నప్పుడు చదువు కూడా మామూలు కరెంటు కూడా లేని స్థితి మాది. ఒక దీపం బుడ్డి లాంతర్ అంటారు, కిరోసిన్ లైట్లోనే నా విద్యాభ్యాసం జరిగింది. అక్కడ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నందిగామ డాన్ బోస్కో హై స్కూల్, బోర్డింగ్ అంటారండి, ఒక రోమన్ క్యాథలిక్ వారిది. అక్కడ 6 నుంచి 10 వరకు నా విద్యాభ్యాసం జరిగింది. అక్కడ మొత్తం ప్రేయర్ అన్నమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. ఉదయం స్టడీ హాల్కి ప్రేయరు, స్కూల్కి వెళ్ళే ముందు ప్రేయరు, ఇట్లా ఆ జీవితం గడిచింది నాకు. అక్కడ నుంచి 92లో 10వ తరగతి అయిపోయిందండి. అక్కడ నుంచి అమ్మ ఒక 2 జతల బట్టలు కొనుక్కొని విజయవాడ పంపించడం జరిగింది నన్ను. మరి లీడర్స్, అప్పుడు కనీసం ఏం చదువుకోవాలి, ఏం చేయాలి అని కూడా మనకి తెలియని స్థితి. ఒక సంవత్సరానికి 300 రూపాయలు కట్టుకోవడానికి కూడా లేని పరిస్థితి. హాలిడేస్లో, దసరా సెలవులు, క్రిస్మస్ సెలవులకు వెళ్ళి నేను ఇంటి దగ్గర కూలి పనికి వెళ్తే అప్పట్లో 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక రోజుకి. అటువంటి ఉండి అలా కష్టపడే తత్వం మనకి అలవర్చుకున్నాను నేను. అక్కడ నుంచి అయిన తర్వాత 92లో, అప్పట్లో మరి కాలేజీ చదువులు కూడా ఫీజు కట్టలేకపోతే మళ్ళీ కాలేజ్ చదువులు, ఇంకా డిగ్రీలు చదివితే ఎక్కువ సమయం ఇది ఉంటుంది. త్వరగా ఉద్యోగం రావాలంటే ఐటీఐ చదివితే మంచిదని ఆ పక్కన మా సీనియర్ సలహా ఇవ్వడం జరిగింది. అమ్మ నాన్న కూడా ఓకే, ఐటీఐ అయితే తక్కువ ఖర్చుతో ఉంటుందని గవర్నమెంట్ ఐటీఐ విజయవాడలో సీట్ వచ్చింది. అక్కడ 2 ఇయర్స్ చేశానండి. ఆ 2 ఇయర్స్ చేసిన తర్వాత విజయవాడలో ఆ 2 ఇయర్స్ కూడా చాలా కఠినమైన పరిస్థితులు అనమాట. విజయవాడ వచ్చాము కొత్తగా, ఒక 2 జతల బట్టలు తీసుకొని, కానీ చేతిలో చిల్లి అవ్వలేదు. బస్ పాస్కి నెలకి 30 రూపాయలు కూడా లేని పరిస్థితి. మరి స్టైఫండ్ లేదు, ఏం లేదు. నా ఒకే గోల్ ఏంటంటే చదువుకోవాలి, గొప్పగా ప్రయోజకుని అవ్వాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు, అమ్మా నాన్నలు పడిన కష్టం నేను పడకూడదు. మన గురువు గారు చెప్పినట్టు ఎంఎస్ఆర్ గారు, పేదవాడిగా పుడతాం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావటం కూడా మన తప్పే మాటికి అనే మాట చిన్నప్పుడే నాకు
అలా అనుకున్నాను. పేదవాడికి పుడతాం కదా! మనకున్న అవకాశాలే. నేను పేదవాడిని, నాకు లేదు అనే సాకులేం కాకుండా ఉన్న దాంట్లోనే మరి కష్టపడి చదువుకున్నాను. పగలు కాలేజీకెళ్తూ ఈవినింగ్ సాయంత్రం మరి బీసీఎన్ రోడ్‌లో పార్ట్ టైమర్‌గా ఒక షాప్‌లో బనియన్స్, డ్రాయర్స్ అనే దానికి ఎళ్ళేవాడిని. ఒక రోజుకి ఒక రూ. 5, రూ. 10 అట్లా వస్తున్నాయి కమిషన్ బేసిస్ మీద. దాంతోనే నేను రూమ్ రెంట్ గానీ, నా బుక్స్ గానీ, బస్ పాసు, ఫీజులు, హాస్టల్‌లో హాస్టల్ అంటే రూమ్ మాత్రం ఇచ్చేవారండి. ఆ రూమ్‌లో రైస్ గానీ, కర్రీస్ గానీ ఇలాంటియన్నీ మనం ప్రిపేర్ జేసుకోవాలి. అట్లా పార్ట్ టైమ్ చేసుకుంటూ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. 2 ఇయర్స్ కూడా కష్టపడి మరి మా క్లాస్‌లో కూడా సెకండ్ రావడం జరిగింది. అందరిలో కూడా నేను మా ట్రేడ్‌లో. 1 ½ ఇయర్ కూడా విద్యాభ్యాసం సరిగ్గా సాగలేదు. 2 ఇయర్స్ కోర్స్ అది. టన్నర్ అండ్ లేత్ మెషిన్ వర్క్. ఆ 1 ½ ఇయర్ కూడా విజయవాడ తెలుసుకోవాలి ఏంటనేది అయోమయంగా ఉంది నాకు. విజయవాడ కొత్త ఎటెళ్ళాలి ఏంటి అని. ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ కాలేజీకెళ్ళేవాడిని. 5-10 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ రోజు. మా రూమ్ రెంట్ వచ్చేసి రూ. 150 బ్రదరు, నేను ఇంకొక అతను ఉండేవాళ్ళం. ఆ రూ. 150 కూడా మా దగ్గర లేని పరిస్థితిలో మా బావగారు పే చేయటం జరిగింది. ఒకానొక సందర్భంలో మరి ఒకరోజు ఏమి డబ్బు లేని పరిస్థితి, ఆకలైపోయి నీళ్లు తాగి పడుకున్నటువంటి సిట్యుయేషన్ కూడా ఉన్నాయి నా జీవితంలో. అలా ఉండగా అది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత అడవినెక్కలంలో అప్రెంటిస్ ఇన్ ట్రైనింగ్ ఉంటదండి. ఆ ట్రైనింగ్‌కెళ్ళాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఆ వర్క్ చేస్తుంటే నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అదే కూలెంట్ ఆయిలు అవి ఉంటాయన్నమాట. ఇది మనకు పడతలేదు ఏంట్రా అని బాధపడుతూ ఉండేవాడిని. అయినా తప్పదు మరి చదువుకున్నాం గదా! అని అలాగ చేస్తూ ఉండేవాడిని. కొన్ని రైల్వే జాబ్‌లు గూడా అటెంప్ట్ చేయటం జరిగింది. మరి గ్రూప్ 4 ఆర్ఆర్‌బీ అని, రైల్వే గ్యాంగ్‌మెన్ గాని ఇలాంటియన్నీ కలకత్తా ఎళ్లి రాయటం, చెన్నై ఎళ్లి రాయటం. ప్రిపరేషన్ ఉంటే మనకేదన్నా జాబ్ సక్సెస్ అవుద్ది. కానీ నేనేందంటే పార్ట్ టైమ్‌గా నా ఓన్‌గా ప్రిపరేషన్. ఎందుకంటే కోచింగ్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు గదా! అలాగనే ఉన్నా గాని ఆ జాబ్ రాలేదు. సరే ఇలా ఖాళీగా ఉంటుంటే ఇంటికెళ్ళాను పరిస్థితి బాగోలేక, ఇక్కడ వర్క్ చేయలేక. ఇంటికెళ్ళి ఖాళీగా ఉంటం ఎందుకని, మా ఊరు వాళ్ళు హైదరాబాద్‌లో సంఘీనగర్ అని ఉంటది. ఉమ్మర్ ఖాన్ గూడ. హైదరాబాదు ఎంట్రన్స్‌లో చౌటుప్పల్ దాటినాక. సోడాలు బిజినెస్ చేస్తుంటే అక్కడికెళ్ళి ఉన్నాను ఒక 3 నెలలు సమ్మర్ హాలిడేస్‌లో. అలా చేస్తూ ఉండంగా అక్కడ ఎంప్లాయీస్‌ని ఆ సంగీ టెంపుల్ వాళ్ళని జూసి ఉద్యోగం జేస్తే బావుండు గదా! ఇది చదువుకొని ఇదేంటని అలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక 3 నెలలు అలా ఉండి లాభలేదు. మళ్ళీ ఒక కంపెనీ నుంచి ఆఫరొచ్చిందని నాకు లెటరొస్తే మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. మళ్ళీ విజయవాడలో జాబ్ చేస్తూ ఉంటుంటే ప్రైవేట్ కంపెనీలో రూ. 1000 జీతానికి అక్కడ మళ్ళీ సేమ్ రిపీటు. ఆయిల్ పడక మనకి ఎలర్జీలాగా వచ్చే స్కిన్ మానేశానండి. ఏం చేయాలి? ఏంటి? మరి మనం చదువుకున్న ఉద్యోగానికి గవర్నమెంట్ జాబ్‌కు రాదు. అలాగండి మరి చదువుకున్న ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం ఇలాగే చేయాలి. ఇలా ఉన్నప్పుడు మా బ్రదర్ ఒకతను ఉండేవాడండి. అతను హాస్పిటల్‌లో చేస్తూ ఉండేవాడనమాట. ఒక నర్సింగ్ హోమ్‌లో. తమ్ముడు ఊరెళ్తున్నాను. ఒక వారం రోజులు హాస్పిటల్‌లో ఉండాలంటే, అంటే నేనెలా ఉంటానన్నా నాకు అసలు వర్క్ ఏం తెలీదు గదా! అంటే "ఏం అవసరం లేదు. జస్ట్ పడుకో వేరే సిస్టర్ ఉంటారు. ఆమెను చూసుకొని నైటు వాళ్ళ పేషెంట్‌లకంటే" సరేనని పడుకున్నాననమాట. ఒక వారం డ్యూటీ చేశాను. నైట్ డ్యూటీ పగలు కాలేజీకెళ్తూ. అలా చేసినప్పుడు అక్కడ స్టాఫ్ మనీ ఇవ్వటం, వాళ్ళు పేషెంట్లు సర్వీస్ మైండ్ ఫస్ట్ నుంచి గూడా ఏందంటే నేను చదువుకున్నది, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది సర్వీస్ మైండ్ అనమాట. అంటే ఎవరన్నా ఆపదలో ఉన్నా చెల్లించిపోవటం, తట్టుకోలేకపోవటం, వాళ్ళకేదన్నా సహాయం ఉన్న దాంట్లోనే సహాయపడే గుణం నాకు అలవడిందనమాట. సో, ఈ హాస్పిటల్ అనేది చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఉదయాన్నే ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళే టిఫిన్ తెప్పిచ్చేవారు. కొంత ఇన్‌కమ్ గూడా ఇచ్చేవాళ్ళు. స్టాఫ్ మనీ అంటారండి. ఇదేంటి ఇదేదో బాగానే ఉన్నట్టుంది. మనకి చక్కగా అమౌంట్ గూడా వస్తున్నాయి. మెడికలు అనేది ఇది ఎవర్ గ్రీను. ఒక కులం వాళ్ళకే గాదు, ఒక మతం గాదు, ఒక వయసుతో సంబంధం లేదు. ఇటువంటిది ఇదైతే బావుంటది మనకి లైఫ్ అని ఇక అన్నయ్య ఊరు నుంచి వచ్చిన తర్వాత అడిగాను. అన్న మరి నాకు ఇలాంటిదేమన్నా ఉంటే చూస్తావంటే, సరే తమ్ముడని వేరే ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన మరి పనేం రాదు గదా! ఆగస్టు 1999లో నేను ఫస్ట్ టైము ఆగస్టు 15వ తారీఖు 1999లో మెడికల్‌లోకి ఎంటర్ అయ్యానండి. ఒక నర్సింగ్ హోమ్‌లో నైట్ డ్యూటీ చేస్తూ నాకు బాగా చదవాలనే ఆశ ఉండేది.
ఈ చదువు ఐటీ అనవసరం చదివాను. ఇది ఉద్యోగాలు రావు. మనకు పడలేదు కాబట్టి మళ్ళీ చదువు మీద ఆశ కలిగింది. ఎలారా అంటే డాక్టర్ గారు నైట్ డ్యూటీ చేసుకొని పగలు కాలేజీకి వెళ్ళటం జరిగింది. అలా చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఓపెన్ బీఏ సిద్ధార్థ కాలేజీలో. నైట్ డ్యూటీ, పగలు కాలేజీ. నైట్ డ్యూటీ, పగలు కాలేజీ. దాని తర్వాత మళ్ళీ అలా అలా చేసుకుంటూ అక్కడ నుంచి నర్సింగ్ హోమ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వచ్చాను. అక్కడ ఒక 2 ఇయర్స్ చేశానండి. ఇట్లా నా కొలీగు అన్నయ్య అని అనమని చెప్పాను. అమ్మాయి చెల్లి ఒక అమ్మాయి పరిచయం అయింది మణి అని. మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చి, చెల్లి మరి నాకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పలానా పలానా ఈ క్యాస్ట్ ఇది. మా అమ్మాయి సేమ్ క్యాస్ట్ ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పరా చేసుకుంటాను మ్యారేజ్ అని చెప్పాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మరి చెప్పాల్సిన విషయం అంటే నేను ఐటీఐ చదువుకున్న సమయంలోనే నాన్నగారిని కోల్పోవడం జరిగింది. మరి అమ్మకం ఏమి తెలియదు విధవరాలు. అన్నయ్య కూడా వాడు కాలేజీ సరిగ్గా చదివి మానేశాడు. అక్కకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మేనత్త కొడుక్కి ఇచ్చి. వాళ్ళు ఎవరికి కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఇలా చదువుకోవాలి గానీ, ఇది చేసుకో మంచి భవిష్యత్తుని ఎవరి యొక్క సహాయ సహకారం లేకుండా ఉందనమాట. సో, అప్పుడు నేనే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అమ్మ విధవరాలు పెళ్లి చేయటానికెళ్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు గదా! అనుకోని నేనే చూసుకోవాలి. ఎవరికి మనం భారం కాకూడదని మా కొలీగ్‌ని అడిగితే, ఆ అమ్మాయి ఇద్దరున్నారన్నయ్య మా ఫ్రెండ్స్. ఏలెల్లో ఒక అమ్మాయి కొద్దిగా బొద్దుగా నల్లగా ఉంటది. ఆస్తిమంతులు. ఇంకొక అమ్మాయి ఉంది బాగానే ఉంటది. కొంచెం పేదరాలు, తండ్రి లేడు. ముగ్గురు ఆడపిల్లలంటే, ఆ పేద అమ్మాయినే చేసుకుంటానమ్మా. పిలిచి మాట్లాడంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని అమ్మాయి పిలిచింది. చూస్తే అమ్మాయి ఓకే. సరే అని వాళ్ళ అమ్మగారితో మాట్లాడి, అలా 2005లో వివాహం చేసుకున్నానండి. అప్పుడు నా జీతం 2500. మా మిసెస్‌ది 1500 జీతంతో. కానీ ఏదో బొమ్మల పెళ్ళిలాగా వివాహం. అంటే వయసు అయిపోతున్నా గాని మళ్ళీ తర్వాత చాలామంది ఈ రోజుల్లో లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ఏజ్‌కి తీసుకుంటారు. 30, 35లో ఉండి చివరికి పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోతున్నారు. చిన్నప్పటి నుంచి మాది విలేజీ ప్రాంతం కాబట్టి, అక్కడ తల్లిదండ్రులు గూడా మాకు నూరిపోస్తుండు. వయసులో పుట్టిన బిడ్డలన్నా ఉండాలి. వయసులో ఉన్న సంపాదనన్నా ఉండాలని. సరే సంపాదన ఎలాగో మనకు లేదు. కనీసం ఇదన్నా చేసుకుందామని మ్యారేజ్ చేసుకున్నాను లీడర్స్. అక్కడ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అనుకునేవాడిని. దేవుడా నాకు నెలకి 30,000 ఒక రిప్రజెంటేటివ్ వచ్చేవాడు. ఎంతనంటే 30,000 అని చెప్పాడు. 30,000 అంటే రోజుకి 1000. నాకప్పుడు రూ. 1000 సాలరీ. మా డాక్టర్ గారు 500 ఇస్తానని నా పని చూసి కష్టపడుతున్నాడు కుర్రోడు స్టూడెంట్ అని రూ. 1000 ఇచ్చాడు నెలకి. సో, నెలకి 30,000 తీసుకునే వ్యక్తిని చూసి నాకు వామ్మో! ఇదే పెద్ద గొప్ప నా జీవితంలో ఇలా సంపాదించుకోగలనా అని ఒక 5 అనేది అప్పటి నుంచే కసి అనేది పెరిగింది. సంపాదించుకోవాలి, బాగుండాలి అని. ఇక అలా మా మ్యారేజ్ అయింది. ఈ చదువు చేసుకున్నాను. అక్కడి నుంచి ఇక మెడికల్‌లో ఎక్స్‌పీరియన్స్ ద్వారా పెనిమినేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జాబ్ వచ్చిందండి. ఎళ్ళాను. నాకక్కడ ఈ మెడికల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది గానీ సర్టిఫికేట్ లేదని అక్కడ డిప్లొమా అనస్థీషియా కోర్స్ ఒకటి చేయమంటే అక్కడ ఒక సర్టిఫికేట్ కోర్స్ చేశాను. అక్కడ 1 ఇయర్ నుంచి అక్కడి నుంచి ఇక ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మణిపాల్ హాస్పిటల్‌లో 2008లో జాయిన్ అయ్యానండి. 4,500 సాలరీ అక్కడ ఫస్టు. మరి నా లైఫు మెడికల్‌కి ముందు, తర్వాత అని గూడా చెప్పొచ్చు. మెడికల్ ముందు గూడా కొన్ని అనేకమైన కష్టాలు, హెల్త్ ప్రాబ్లమ్ ఉండేది. ప్లస్ ఫైనాన్షియల్‌గా ఆకలి బాధలు ఇటువంటియి. ఎప్పుడైతే వన్స్ మెడికల్‌లోకొచ్చానో, అప్పటినుంచి నాకు ఎటువంటి యొక్క ఆకలి బాధలు గానీ, ఆర్థిక అవసరతలు గానీ నాకు కనిపించలేదనమాట. అక్కడ జేస్తున్నప్పుడే పాప, బాబు కలిగారండి. ఇక 4,500 మణిపాల్ నుంచి గత 18 ఇయర్స్ నుంచి అక్కడే జేస్తూ ఉన్నానండి. మణిపాల్ హాస్పిటల్‌లో. ఆ 4,500 నుంచి మణిపాల్ హాస్పిటల్ ఇప్పటిదాకా చేస్తే 50,000 రావడం జరిగింది. 18 సంవత్సరాలు కష్టపడితే ఇప్పటికి 50,000 అయిందండి నా సాలరీ. ఇలా చేసుకుంటూ ఉండంగా పార్ట్ టైమ్‌గా మరి క్లినిక్ ఒకటే సరిపోదు. పిల్లలు వచ్చారు. ఇంకా ఏదన్నా అడిషనల్ ఇన్‌కమ్ ఎప్పుడు గూడా సెకండ్ ఇన్‌కమ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. జీతం ఒకటే జీవితాన్ని పోషించుకోదు. జీవితం మంచిగా ఉండాలంటే జీతంతో పాటు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గూడా ఉండాలి అని చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే మా మిసెస్ కూడా సేమ్ ప్రొఫెషనే గాబట్టి, తను ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు 2007లో బెడ్ రెస్ట్ అన్నారండి మా పాప కన్సీవ్ అయినప్పుడు.
బెడ్ రెస్ట్ ఇక తను జాబ్‌కి వెళ్ళటం మానేసింది. ఇక మళ్ళీ చేపియదలుచుకోలేదు. నేనే ఎళ్తా ఇక చాలులే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు, పిల్లల్ని చూసుకో ఎవరు లేరు ఇబ్బందనేసి, తను చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని సింగనగర్‌లో స్టార్ట్ చేయడం. అలా అలా అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా కొద్దిగా స్థిరదొక్కున్నాం. ఒకరోజు ఒక పేషెంట్ వచ్చారండి నా దగ్గరికి. ఆహ్, పాపకి టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆ బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఆ పాపకి డెంగ్యూ ప్లేట్‌లెట్స్ డౌన్ అయిపోయింది. అడ్మిషన్ నీడు. ఆవిడతో చెప్పాననమాట. అమ్మ మరి ప్లేట్‌లెట్స్ డౌన్ అయినియి. ఇక్కడైతే మరి ఉదయం, సాయంత్రం సెలైన్ కోర్స్ చేయాలి. నా దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. పెద్ద హాస్పిటల్‌కెళ్ళండి అంటే ఆవిడ ఎంత ఖర్చవుద్దంటే ఒక 30,000 అట్లా అవ్వొచ్చమ్మా. అంటే అంత నా దగ్గర లేదండి. మీరే ఏదో ఒకటి చేయండి అన్నారు. నేను చేయటం ఏంటమ్మా చేయలేని అంటే నేను చేస్తాను. అందుబాటులో ఉండను గదా! డ్యూటీకెళ్తాను. ఓన్లీ ఈవినింగ్ ఫస్ట్ ఎయిడే గదా చేసేది. అంటే లేదండి అని పాపం ఒక విధంగా జాలిపడితే, సరే ఎంతవుతాయి అంటే ఒక 5,000 మందులకు చూసుకోండి నేను చేస్తాను అని చెప్తే సరే అని ఆ 5,000 కూడా తన దగ్గర ఉన్నటువంటి బంగారు తాకట్టు పెట్టి తెచ్చుకుంది. డబ్బులు లేవన్నా గదమ్మా! ఇట్లా సంగతండి ఉన్న తాడు పెట్టి తెచ్చుకున్నానని జెప్పింది. అప్పుడు అనుకున్నా వీళ్ళకి మనం డబ్బులైతే ఇవ్వలేం గానీ ఏమన్నా హెల్త్‌గా చేయొచ్చా అని ఆలోచించినప్పుడు మా గ్రూప్‌లో మణిపాల్ గ్రూప్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్, స్టార్ హెల్త్ అడ్వైజర్ కావాలని ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అది చూశాను. ఆ మేడం కాల్ చేసి, "ఏంటండి ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా కావాలంటే ఏం క్వాలిఫికేషన్ ఏదంటే, 10థ్ క్లాస్ చాలండి" అన్నది. ఓకే. అయితే ఓకే. ఇంకా అంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ పాస్ అయితే మీకో కోడొస్తుంది. దాని ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పిందండి. సరే అని నేను ఏదైనా పని చేసేటప్పుడు దేవుడికి ప్రేయర్ చేసుకొని అడుగుతాను. దేవా! నీ చిత్తమైతే మరి నాకు ఇది మంచిదైతే నేను పాస్ అవ్వాలి. ఫెయిల్ అయితే ఇది మంచిది కాదు. నేను ఎవరికి ఉపయోగపడనని అలా ఎగ్జామ్ రాశానండి. లక్‌గా ఎగ్జామ్‌లో మంచి మార్కులొచ్చినియి. 15 పాస్ మార్కు. నాకు 21 మార్కులొచ్చినియి. ఓకే. అంటే నేను చేసేది మంచి పనిది. 10 మందికి ఉపయోగపడేదే అనుకోని ఇక అట్లా కోడ్ తీసుకొని ఇన్స్యూరెన్స్ కూడా చేయటం హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా చేస్తున్నానండి. ఇలా చేసుకుంటూ ఒక పక్క క్లినిక్కు, ఒక పక్క ఇన్సూరెన్స్, జాబు. జీవితం సాఫీగానే సాగుతుంది. అలా ఉన్నప్పటి తరుణంలో నా కొలీగ్ మణిపాల్ హాస్పిటల్‌లో హనుమంత్ అని ప్రాక్టీస్ పెట్టి నాతో పాటు చేస్తూ మణిపాల్‌లో నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను ఫుల్ టైమ్ అని జాబ్ వదిలేసి ప్రాక్టీస్ పెట్టాడు. ఆనంద్ సార్‌తో పాటు ఆయన ఒంగోలు రిమ్స్‌లో చేశారనమాట. వాళ్ళిద్దరు కొలీగ్స్. అట్లా ఒక 6 నెలల తర్వాత మరి హనుమంత్ కూడా నేను చెప్పాను. ఇట్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ చేస్తున్నాను తమ్ముడు చాలా మంచిది. మరి లైఫ్‌లో ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. అన్ని రోజులు ఇలాగుండం. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండం కదా! ఏదన్నా అనారోగ్యం వస్తే ఉన్న ఆస్తులన్నీ పోవాల్సొస్తది. ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసుకో అంటే తను తీసుకున్నాడనమాట. వాళ్ళ వైఫ్ గూడా మాతో పాటే చేస్తది నా కొలీగ్‌గా. అలా తీసుకొని మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అన్న అనే రెస్పెక్ట్ మాట్లాడటం. ఓకే. తమ్ముడిని అడగనే హెల్ప్ చేసుకుంటూ. అలా ఆనంద్ సారు హనుమంత్‌కి వెస్టేజ్‌ని పరిచయం చేశారంట. ఒకరోజు మాట్లాడాలన్నా అంటే ఏంటి తమ్ముడని పిలిచి ఇట్లా వెస్టేజ్ చేస్తన్నాను. ఆనంద్ సార్ అని మా పై అప్లైన చేస్తున్నారు. ఆ క్లినిక్ కూడా తీసేసి రన్నింగ్‌లో ఉండేది. రోజుకి 3000-5000 వస్తది. అది గూడా తీసేసి ఫుల్ టైమ్‌గా చేస్తున్నాడు అన్నాడు. ఆయనకేమైనా పిచ్చా ఏంటి? వెస్టేజ్ ఏంటి? ఫుల్ టైము రన్నింగ్ అయ్యే క్లినిక్ ఎందుకు తీసుకుంటాడు? అంటే లేదన్నా ఉంది. అది ఇది అన్నాడు. సరే తమ్ముడు నేను ఆల్రెడీ మరి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, క్లినిక్కు, డ్యూటీలు ఇయన్నీ నాకు కుదరదు. ఈ మీటింగ్‌లంటారు. ఇవన్నీ చెబితే లేదన్నా ఒకసారి ఆలోచించు అన్నారు. అంతకుముందు 2 సంవత్సరాల క్రితమే ఒకసారి ఒకతను వచ్చాడు నా దగ్గరికి. వచ్చి వాళ్ళ ఫాదర్‌కి ఆపరేషన్ చేసేటప్పుడు బయటకొచ్చి మాట్లాడే సందర్భంలో సార్ ఇట్లా వెస్టేజ్ బిజినెస్ ఉందని చెప్తే సరేనండి అదేంటో నాకు తెలీదు. అతను గూడా క్లారిటీ ఇవ్వలా నాకు. నేనేమన్నానంటే ఓకే. మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి మీ ఫ్యామిలీకి. మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే నేను వెస్టేజ్ తీసుకుంటాను ఐడీ అన్నాను. అతను ఓకే అన్నాడు. అలా అలా నడుస్తూ ఒక 2 మంత్స్ ఏదో స్టేటస్ పెట్టుకున్నాడు. అతను హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోలే. నేను గూడా వెస్టేజ్ ఐడీ తీసుకోలే. ఇక్కడికొచ్చేసరికి హనుమంత్ చెప్పాడు గదా! మరి అతను ఆల్రెడీ నా దగ్గర హెల్త్ తీసుకొనున్నాడు. మరి అతను తీసుకున్నప్పుడు మనం గూడా అతనికి ఏముందిలే ఇది మనమేం డబ్బులు కడతలేదు గదా!
అని సరే ఏంటి తమ్ముడు అంటే ఇట్లా ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్కి అది బాగుంటుంది అని చెప్పాడు. సరే ఐడియా కదా, ఏమేం కావాలంటే ఆధార్ కార్డు ఇవ్వండి అన్న అని అడ్రస్ అది తీసుకొని ఐడి క్రియేట్ చేశాడండి. అలా ఐడి క్రియేట్ చేసి ఏదో అతని కోసం చేశాను. అలా పార్ట్ టైం ఉండకుండా ఒక 1 ఆర్ 2 మంత్స్ అయిన తర్వాత కొంత నెట్వర్క్ వచ్చిందన్న చూసుకున్నావా అన్నాడు. ఏం చూసుకున్నానంటే ఒక 20-30 మెంబర్స్ యాడ్ అయినారు. అదేంటి ఇలాగా ఎవరు చేశారంటే నేనే చేశాను, బాగుంటుందని, ఇదే మనం చేయకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నాడు. సరే అని దాని గురించి తెలుసుకోవడం మొదలేసి ఇక్కడ అప్పుడు ఆనంద్ సార్ వీళ్ళందరూ కంకిపాడులో అవార్డు ఫంక్షన్కి వచ్చారండి ఫస్ట్ టైం. అక్కడే నేను వీళ్ళని చూడటం అనమాట. అవార్డు ఫంక్షన్లో చూసి మీటింగ్ రారా అంటే 2 నెలలు కూడా నేను పట్టించుకోలేదు. ఒకసారి అంటే సరే సండే వచ్చింది కదని అప్పుడు కూడా మధ్యాహ్నం మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం క్లినిక్ చూసుకొని 3ంటికి వెళ్ళాను అనమాట. 3-5 చూస్తే అక్కడ పెద్ద మహాసముద్రం జాతరలాగా ఉంది. అందరూ కొన్ని వేల మంది ఉన్నారు. ఏంటి వెస్టేజీ అంటే హనుమంతు చెప్తే నాకు ఒక్కడేగా, అతను చెప్తే ఏం అర్థం కాల. అక్కడికి వెళ్ళినాక నా కళ్ళతో చూస్తే చాలా ఒక వింత ప్రపంచం, ఏంది ఇంతమంది చేస్తున్నారా, ఎంత ఉందా దీంట్లో అని దీన్ని తెలుసుకుందామని అప్పటి నుంచి బిలీవ్ చేయటం మొదలుపెట్టాను. ఫస్ట్‌గా అలా చిన్న బ్రష్‌ల సెట్ ఒకటి తీసుకున్నానండి. తర్వాత రూ. 6 అలా వచ్చింది. ఇంట్లోకి కావాల్సినటువంటి ఒక ఆయిలు, పేస్ట్ ఇవి తీసుకొచ్చాను. తీసుకొచ్చి మా మిసెస్‌తో చెప్పాను. ఇట్లా వెస్టేజ్ బిజినెస్ జాయిన్ అయ్యాను. ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయంటే, ఉన్నయే చాలక నీకు టైం చాలట్లేదు. మళ్ళీ ఇంకోటేం తీసుకొచ్చావు. ఏదో ఒకటి తిరంగా చేయవా అది ఇది అని అనుకొచ్చింది. లేదమ్మా ఒకసారి వాడి చూద్దాం, నచ్చితే చేద్దాం లేకపోతే లేదు అని చెప్పాను. అలాగా నేను చుండుతో బాధపడేవాడినండి మామూలుగా. చుండుతో బాధపడుతూ ఉంటుంటే ఈ డీప్ క్లీన్ షాంపూ అనేది వాడాను. వాడినాక అద్భుతంగా ఒక 1 ఆర్ 2 మంత్స్‌లోనే మంచి రిజల్ట్ రావడం జరిగింది. అట్లాగే మరి మా మిసెస్‌కి, వైఫ్‌కి డస్ట్ ఎలర్జీ ఉండేది. ఉదయాన్నే లేసి స్నీజింగ్ తుమ్ముతా ఉండేవాళ్ళు. ఆపరేషన్ కూడా చేయాలన్నారు. రెస్పోకేర్ అనే క్యాప్సూల్స్ వాడాను ఆనంద్ సార్ సలహాతో. అట్లా వాడినప్పుడు వాళ్ళకి కూడా రిలీఫ్ వచ్చింది. ఇవేదో బాగానే ఉన్నాయని క్లినిక్‌లో చాలామందికి మరి కాల్షియము, స్పిరులినా, హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్సు, ఇది ఫోలిక్ ఐరన్ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. అందరూ గూడా బాగున్నాయి, బాగున్నాయి అన్నారు. ఓకే. ఇది బిజినెస్ బాగుంది గదా అనేసి బాగానే ఉందని నమ్మకం కలిగింది. బిలీవ్ చేయటం మొదలుపెట్టాను. ఒక ముసలావిడి ఆంధ్ర హాస్పిటల్‌లో సీఓపీడీ అని, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని, ఆ లంగ్‌కి సంబంధించిన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌తో నిమ్ముతో బాధపడుతుంది. ఒళ్ళంతా నీరొచ్చింది. ఆవిడని హాస్పిటల్ నుంచి ఇంకా ఈవిడ ఒక 10 రోజుల కంటే ఎక్కువ బతకదు, తీసుకెళ్ళమని చెప్పారంట. ఇంట్లోకి తీసుకొచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మీద బెడ్ మీద ఉందండి ఆక్సిజన్ పీల్చుకుంటూ. అతను వస్తే నా దగ్గరికి ఒకసారి చూడండి డాక్టర్ గారు అంటే వెళ్ళాను. వెళ్తే ఆవిడ ఆయాసపడుతూ కాళ్ళకి నీరంతొచ్చి ఇబ్బంది పడుతూ ఉంది. ఏయో మందులు వాడుతున్నారు ఇట్లా అన్నారండి అంటే రిపోర్ట్ చూస్తే ఇన్ఫెక్షన్ సివియర్ అంది. సరేనండి, మీరెలాగో హోప్‌లెస్ ఆశలు వదులుకున్నారు గాబట్టి, మా వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఉంటాయండి. మంచి ప్రొడక్ట్స్ వాడండి. చాలా బాగా పనిచేస్తున్నాయి. రిజల్ట్ గూడా చాలా మందికి ఉపయోగపడింది. మీరు గూడా వాడండి. దీనివల్ల నష్టమేం లేదు. ఈ ప్రొడక్ట్ అయితే ఇది మెడిసిన్ కాదండి. సప్లిమెంట్స్ అంటారు. సప్లిమెంట్స్ అంటే ఆహారం ద్వారా మనం ఏదైతే ఆహారమే మందుగా తీసుకుంటారండి అని చెప్తే వాళ్ళకి ఇచ్చాననమాట. మామూలు తులసి డ్రాప్సు, కొలస్ట్రము ఈ కొన్ని ఇచ్చాను. రెస్పోకేరు ఇలాంటి టైంలోనే ఆవిడకి ఒక 4 రోజుల్లోనే రిజల్ట్ వచ్చేసి ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ఆ మాస్క్ తీసేసింది. మాట్లాడటం జరిగింది. కొంచెం ఫ్రీగా ఆయాసం తగ్గింది. ఇంజెక్షన్ గూడా చేశాను లాసిక్స్ అని. నీరు కూడా తగ్గింది. బాగానే ఉంది డాక్టర్ గారు. నాకు ఆయిల్ ఇచ్చాను రైస్ బ్రాన్ ఆయిలు. ఇవి బాగానే ఉన్నాయి. నాకు పనిచేసింది. నేను వాడుకుంటానంది. సరేనమ్మా అని ఒక 3 మంత్స్ కోర్స్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. 6 నెలలవుతుంది ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. సో, లీడర్స్ మనకి అసలు వెస్టేజీ అనేది మనకి నేననుకున్నది. ఎందుకు చేయాలి? ఒక 6 డబ్ల్యూలు. హూ? హూ యామ్ ఐ? నేనసలు ఎవరిని? ఎందుకు పుట్టాను? నా జన్మేంటి? నేనేంటి? అనేది. దీంట్లో నాకు నచ్చింది చాలా చాలా
అంటే నా మెంటాలిటీ తగ్గట్టు ఒక పేరు కావాలన్నా ఉంది, ఆదాయం కావాలన్నా ఉంది, ఆస్తి, డ్రీమ్స్ ఏ అయితే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి గొప్ప అవకాశంగా భావించి బిలీవ్ చేశానమాట. ఫస్ట్ హూ, ఎవరు చేయాలి? ఎవరు చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. 18 సంవత్సరాలు నిన్నోళ్ళు, చదువు ఉన్నోడు, చదువు లేనోడు. మనమే చూస్తూ ఉన్నాం. ఒక ఎంఆర్ఓ చేస్తున్నారు, ఒక పని అమ్మాయి చేస్తుంది. ఒక ఆయమ్మ సక్సెస్ అయ్యి చూపించింది. బీబీ ఆయమ్మ, భూలక్ష్మి మేడము. మరి మన టీము, మన బ్రహ్మయ్య సారు చక్కగా ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నాం. మరి ఆయన కూడా సక్సెస్ అయ్యి మన ముందు, మన కళ్ళ ముందే ఉన్నారు. సో మనం కూడా ఇట్లా ఎవరైనా చేయొచ్చు అని ఒక అవగాహన. వై, ఎందుకు చేయాలి? ఎందుకంటే మరి ఈ రోజుల్లో నేను చేస్తున్నట్టు పనిలో మరి 18 సంవత్సరాలు బట్టి చేస్తుండే కానీ 50,000 రాలేదు. ఈరోజు అనేది మరి నేను ఒక నెల ఆగిపోయినా అంటే నా జీతం కూడా ఆగిపోద్ది, నా ఉద్యోగం పోద్ది. వాట్ నెక్స్ట్, నా పరిస్థితి ఏంటి? అందుకని వై అని నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకు చేయాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేయాలి. వేర్ అంటే ఎక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేస్తాం మనం, ఎక్కడైతే మనకి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందో అక్కడ పని చేయాలని డిసైడ్ అయ్యి మనం వాట్, ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మనకు మనమేంటనేది తెలియాలి. ఏం చేయాలంటే కోసం పని చేయాలి, ఆదాయం కోసం పని చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలనే చెబుతుంది. ఏం చేయాలంటే 7 స్టెప్స్ ఆఫ్ ఇన్కమ్. వెస్టేజ్లో 7 స్టెప్స్ ఉన్నాయి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్స్, టీమ్ ఇన్వైటింగ్ అని మనకి అందరికి తెలిసింది అది. అట్లా 7 స్టెప్స్ చేయవలసిన స్టెప్స్ అవి చేయాలన్నమాట. ఎక్కడ ఏం చేయాలనేది ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. మనకి దీనికనేది ఒక టైం అనేది లేదు. నీకు ఖాళీ కుదిరినట్టు పార్ట్ టైమా, ఫుల్ టైమా అని కాకుండా హార్డ్ టైమ్గా చేయాలి. ఎలా చేయాలంటే ఒక పార్ట్ టైం కాదు, నేను మాత్రం ప్రజెంట్ పార్ట్ టైం చేస్తాను. ఎందుకంటే లీడర్స్ మనకి ఇప్పుడు అందరం కూడా కొన్ని ఈఎంఐల్లో ఉన్నాం. మనకి ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరూ మన యొక్క అవకాశాలని ఇచ్చేసుకొని ఒక ఫోన్ కావాలంటే ఈఎంఐ, స్మార్ట్ ఫోన్ కొనాలి, ఈఎంఐలో తీసుకుంటాం. వాషింగ్ మిషన్ కొనాలి, ఈఎంఐలో తీసుకుంటాం. ఇప్పుడు ఉన్నట్టు సమ్మరు ఏసీకి, దానికి ఈఎంఐ. ఇటువంటి అందరం కూడా ఈఎంఐలు ఉచ్చులో, మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఈఎంఐలు ఉచ్చులో బిగుసుకుపోయినాం అనమాట. మరి ఆ ఈఎంఐ నుంచి బయటికి రావాలంటే దీంట్లో మనకి వెంటనే ఇన్కమ్ రాదు, కొంత సమయం పడుతుంది అనమాట. సో అందుకని నేను కూడా పార్ట్ టైమ్గా చేస్తాను ప్రజెంట్. కొంత సమయం ఇన్కమ్ అంటే మినిమం 6 మంత్స్. ఇప్పుడు ఒక తల్లి బిడ్డని ప్రసవించాలంటే లీడర్స్ 9 నెలలు నవమాసాలు మొయ్యాలి. 9 నెలలు ఉంటే కానీ 10వ నెలలో బిడ్డ బయటకు వస్తుంది సంపూర్ణ ఆకృతి తయారవడానికి. అలాగే మన బిజినెస్లో కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే మినిమం 6 మంత్స్ పడుతుంది అనమాట. మన సురేష్ సార్ కూడా చెప్పారు, 6 నెలల వరకు ఆయన తెలుసుకోవటమే బిజినెస్ గురించి తెలుసుకున్నాను, చదువుకొని ఏంటి అర్థం కాక. చాలామంది ఏం చేస్తారంటే ఈ బిజినెస్ రాగానే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఎక్స్పెక్ట్ చేస్తే పూర్తిగా మనం ఫెయిల్యూర్ అవుతాం అనమాట. ఒక పుట్టిన బిడ్డ అన్నప్రసన్న జరగడానికి 6 నెలలు సమయం పడుతుందండి. 6 నెలలు. 6 అనేది నాకు లక్కీ నెంబర్ అనమాట. అలాగే మన యొక్క కంపెనీ ఫౌండేషన్ బర్త్ డేట్ కూడా జూన్ మంత్ 2 2004లో నుండి మన కంపెనీ స్టార్ట్ అయింది. వెస్టేజ్ 6వ నెలలో. అందుకని నేను 6 లక్కీగా 6 నెలలు దీన్ని అబ్జర్వ్ చేయాలి, తెలుసుకోవాలి. 6 నెలలు కూడా ఎక్కువ వీలైనంత వరకు హోమ్ మీటింగులు, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనం అందరం కూడా జూమ్ని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ జూమ్లో చాలా 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 నాలెడ్జ్ ఉంటుందండి. మనకి ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పరు. మనం ఏదన్నా పని చేయాలంటే మనకేం కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు నేను హాస్పిటల్ చేస్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా మణిపాల్కి రాగలిగాను. అదే ఫస్ట్ డైరెక్ట్ మణిపాల్లో ఉద్యోగం ఇస్తారంటే ఎవరు? చిన్న ఉదాహరణ, మనం ఒక ఆయమ్మని తీసుకెళ్ళి ఆయమ్మ ఉద్యోగం కోసం ఒక లేడీని తీసుకెళ్తే ఆధార్ కార్డులో 42 ఉన్నాయమ్మా, 40 లోపు ఉండాలని ఆ ఉద్యోగం కూడా ఇలా ఒక 10,000 స్వేపర్ ఉద్యోగానికి కూడా అర్హత లేకుండా పోయిందనమాట. అటువంటి పరిస్థితిలో ఉన్న ఉద్యోగాలు ఎక్కడా లేవండి. ఒక 10,000 కోసం అంత కష్టపడాల్సి వస్తుంది. బట్ ఎక్కడ మనకి ఎంత కావాలంటే అంత ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే నిలకడ, ఓపిక, కోరిక, తీరిక, బాగా ఓపిక ఉండాలి, పేషెన్సీ. మనకి చెక్ కావాలంటే 1 ఇయర్ దాకా కూడా వెయిట్ చేయాలి. 1 ఇయర్ కూడా. ఇందుట్లో మనం నష్టపోయేది ఏం లేదండి. నేను తెలుసుకుంది ఏంటంటే, మీరు అనేయకుండా నేను తెలుసుకుంది ఏంటంటే, ఫస్ట్ ప్రొడక్ట్ కొన్నాము, మనం డబ్బులు ఇచ్చాము. ఏదైతే మరి మనకి ఇప్పుడు కావాల్సినటువంటి వస్తువులు ఇంట్లో వాడుకునేవి,
నూనె, ఆయిల్ ప్రతిరోజు స్నానం చేయాలి, ప్రతిరోజు బ్రష్ చేయాలి. ఇవన్నీ కూడా బయట కొనుక్కోవాలి ఎక్కడో. ఆ కొనుక్కునేదేదో ఇక్కడ కొనుక్కుంటున్నాం. అంతే కదా! కొంటున్నాము, మనకు బిల్ ఇస్తున్నాడు. ఒక ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ అంతటితో క్లోజు. మళ్ళీ డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? మన తెలుగులో సామెత ఉంది కదా! పాలిచ్చే గేదెని ఇంకా పిండుతాము అని. అలాగే మనం కూడా ఇస్తున్నాడు కాబట్టి ఇంకా వస్తదని అడుగుతా ఉంటారు. ఇప్పుడు బయట చూసినట్టయితే బయట మనం ఒక 4,000 పెట్టి ప్రతి నెల కొనుక్కున్న సంవత్సరానికి 48,000, 50,000 పెట్టుకున్నా కూడా ఒక రూపాయి కూడా ఇప్పుడు నేనే ఒక 50,000 కొనుక్కున్నాను. రవి సార్ మీరు ఒక 50,000 పెట్టుకున్నారు. ఇదిగో పండగొచ్చింది. లేకపోతే మీ బర్త్‌డే అండి, మీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ 5,000 తీసుకోండి అని వాడు ఎవడన్నా ఇస్తాడా ఒక బట్టలు? రూపాయి కూడా ఇవ్వరండి. కానీ ఎక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు. ఏందో ఒక ఆధార్ కార్డ్ ఇచ్చేసి నాకు డబ్బులు కావాలంటే రావండి. ఆధార్ కార్డ్ ఇయ్యాలి. దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలనమాట. పార్ట్ టైమా, ఫుల్ టైమ్ అనకుండా హార్డ్ వర్కర్‌గా చేయాలనమాట. మరి మనం గూడా డు నాట్ కంపేర్ విత్ అదర్స్‌ని. ఎప్పుడు గూడా ఎవరితో గూడా పోల్చుకోకూడదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు ఉన్నాడండి. పగలు ఉన్నప్పుడు సూర్యుని యొక్క ప్రతాపం, సూర్యుని వెలుగులో మనమంతా ఉంటాం. అప్పుడు సూర్యుడు గొప్పవాడు. వన్స్ చీకటి పడిన తర్వాత ఆ చీకట్లో చంద్రుడు గొప్పవాడు. ఆ వెలుగును చూసి మనకు దారి చూపిస్తాడు. అలాగే మనం కూడా ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళదే. లీడర్స్ గమనించండి. మన నేను చెప్పబోయేదేంటంటే నేను తెలుసుకున్నది. ఎవరం కూడా భారంగా చేయకూడదు. బాధ్యతగా చేసుకోవాలనమాట. భారంగా అంటే ఇప్పుడు కొంతమందికి 100 పీవీ, 100 పీవీ అని రాంగ్‌లోనే వాడికి అప్పు చేస్తే 100 పీవీ అంటే నా ఎక్స్‌పీరియన్స్ మా కొలీగ్స్ ఆ సీఎన్సీ అని ఆఫరు 100 పీవీ అని తీపిచ్చాము. నెక్స్ట్ మంత్ తీసేసరికి 100 ఇంకా మొన్న కొనుక్కుని ఎలాగోనైనా అవ్వలేదు అంటారు. ఇప్పుడు మనం పెట్టుకున్న అంటే తెలియక వాళ్ళు మీటింగ్‌కి రారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఎలా చేసుకోవాలో తెలీదు బిజినెస్. ఆ 100 పీవీలో వాళ్ళకి కావాల్సిన మిగతాది రిటైల్ చేసుకోవాలి అని మనం అక్కడ నేనెళ్లి చెబితే అర్థం కాదు. రవణ మనతో పాటు చేస్తాడు గదా! అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మీటింగులకి రారు. మళ్ళీ ఉదయాన్నే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమంటే 5 గంటలకు డ్యూటీలు కష్టమన్నా లేవటం. ఇలాగ అంటే సాకులు చెబుతూ ఉంటారు. మన ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు సాధించాలి అనుకునేవాడు సాకులు చెప్పడు. సాకులు చెప్పేవాడు సాధించలేడు అని చెప్తారు. ఆ మాట బాగా ఆకట్టుకుంది. అలాగే పేదవాడిగా పుడతాం నీ తప్పు కాదు. కానీ పేదవాడిగా మరణించడం కూడా 100% 1000% నీ తప్పని. చాలా అవకాశాలున్నాయి. బయట అయితే మనకి ఎక్కడ కూడా ఇటువంటి అవకాశం లేదు. వెస్టేజ్ అనేది చాలా గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి కూడా. ఇది బాగా బిలీవ్ చేయాలి. ఇందుట్లో నష్టపోయేది ఏమీ లేదు. దీంట్లో ఉండాల్సిందల్లా నిలబడాలి. ఓపికతో నిలబడాలి అంతే. ఎందుకు నిలబడాలంటే లీడర్స్ దీంట్లో మనకుంది. చాలామంది ప్రూవ్ చేసి చూపిచ్చారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎదుట ఉన్న మన బ్రహ్మయ్య సారే. ఎంతో కష్టపడి ఒక ఎలక్ట్రీషియను మరి సార్‌కి చాలామంది చెప్తా ఉంటారనమాట. మాకు మాట్లాడటం రాదు దీనికి చెప్పాలని. మరి సారు హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు అవన్నీ వీడియో తీసుకొని, ప్రాక్టీస్ చేసుకొని, అవన్నీ ప్రాక్టీస్ చేసి ఈరోజు మరి ఒక ఎంఫార్మసీ, ఈసీజీ చేసినటువంటి ఆనంద్ సార్‌తో ఈక్వల్‌గా తీసుకుంటున్నాడంటే, మరి ఆయన హార్డ్ వర్కే తెలుస్తుంది. ఏమి పని చేయకపోతే రాదు. పని చేయాలి లీడర్స్. పని చేస్తేనే వస్తది. మరి మన ఖర్చులు పెరిగినట్టు మనం బయట చేసే ఉద్యోగాల్లో వెతుకుతున్న మన జీతాలంటే పెరగడం లేదు. దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. ఇప్పుడు 1940లో చూసినట్టయితే అప్పట్లో మన తాతలు ఒక రూ. 10 తీసుకుంటే నెలంతా హ్యాపీగా గడిపేదనమాట. రూ. 10తో ఒక కుటుంబం ఖర్చులు. మరి 20 సంవత్సరాల తర్వాత 60లో తీసుకున్నట్టయితే రూ. 100 ఖర్చులు పెరిగినాయన్నమాట 20 సంవత్సరాలకి. 80లోకి వచ్చేవరకు రూ. 1000 10 రెట్లు. ఒకట్లో పదులు, వందలు, వేలు. నెక్స్ట్ 2000లోకి వచ్చేసరికి 10,000. 2020కొచ్చేసరికి ఒక మధ్య తరగతి సామాన్య జీవితం బతకాలంటే రూ. 1,00,000. 2040 కావాలంటే 10,00,000 అవసరం కావాల్సొస్తుంది లీడర్స్ గమనించండి. మరి అంత ఇన్‌కమ్ మనకి ఎక్కడన్నా ఉందా? మనం చేసే ఉద్యోగాలు ఉందా? మనం చేసే పనిలో ఉందా? లీడర్స్ బ్రతకటం వేరు, కంఫర్ట్‌గా బ్రతకడం వేరు. చాలామంది అంటుంటారు బతకటం మామూలుగా సాదాసీదాగా ఇప్పుడు ఒక కాలవ ఒడ్డున బతకొచ్చు. చిన్న గుడిసెలో, పూరి గుడిసెలో కూడా బతకొచ్చు. 5 స్టార్ హోటలు, డూప్లెక్స్ హౌస్‌లో కూడా బతకొచ్చు. మనం ఆలోచించుకునే విధానాన్ని బట్టి, మన మైండ్ సెట్‌ని బట్టి మన ఆలోచన ఉంటుంది.
సో దాన్ని బట్టి కంపేర్ చేసుకొని మనం ఎక్కడ పని చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. అటువంటి దానికి గొప్ప అవకాశం మన వెస్టేజ్ ద్వారా నాకు కనిపించింది. దీన్ని విలువ చేసేయాలి. ఇక్కడ ఏంటి మనకుందంటే చక్కగా ఆరోగ్యం ఉందండి. చక్కటి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం. దీంట్లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఇది ఎవరికే అవసరం లేదంటే నాకు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి అవసరం లేదు. ఇంకొకళ్ళు నా జీవితంలో ఎప్పుడు నాకు తలనొప్పి కూడా రాదు అని ఎవరికన్నా భరోసా ఉంటే వారు కూడా చేయవసరం లేదు. కానీ ఈ 2 సాధ్యం అంటే ఎవరికీ సాధ్యం కాదండి. ఇప్పుడు మనం చూసినట్లయితే జీవితంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన ఒక్కడు డిసైడ్ అవ్వటం వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబంలో 10 మంది హీరోలొచ్చారు. ఇక ఆయన తర్వాత తరం ఆయన కొడుకు గాని, ఆయన మనవడు, మనవరాలు జీవితంలో ఎవ్వరు గూడా పేదరికం అనేది లేదు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఒక సాదా సీదా కానిస్టేబులు. వాళ్ళ నాన్నగారు. అట్లాగే మనం గ్రూప్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం వల్ల ఆర్థిక బాధలు చాలా ఉంటాయన్నమాట. సమస్యలు అందరికీ ఉన్నయే. మరి ఇయన్నీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే మనకెక్కడుంది అవకాశం? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. దానికి నేను తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే వెస్టేజ్. ఇది నాకే ఉందంటే నాకే గాదు ప్రతి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉందనమాట. నా డ్రీమ్ అంటే నేను పెట్టుకున్న డ్రీమ్ ఏంటంటే లీడర్స్ 6 డిజిట్ 0-6. 6 డిజిట్స్ అంటే 6 డేస్ వర్క్ చేయాలి. 6 రోజులు పని చేయాలి. ఏడో రోజు విశ్రాంతి. నాకు నచ్చింది నేను చేసుకున్న ఫార్ములా అనమాట. లీడర్స్ గమనించండి ప్రతి మనిషికి కూడా ఉన్నది 8 గంటలే. 24 గంటలు సారీ. 24 గంటలు ప్రతి ఒక్కరికి. కానీ ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక చాయ్ వాలా, టీ అమ్ముకునే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారనుకుంటే ఆయన గోల్ ఎలా పెట్టుకున్నారు, ఎలా పనిచేశాడనేది ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే ఒక ధోని ఒక సాదా సీదా కుటుంబం మనలాంటి రాంచీలో ఒక చిన్న గ్రామం నుంచి నాలాగా, మీలాగా, మనలాగా వచ్చిన ఒక వ్యక్తి క్రికెట్ ప్రపంచాన్ని శాసించి మరి ఎవరికీ అందని ఘనత ఒక వరల్డ్ కప్ గాని అన్ని ఫార్మాట్‌లో టీమ్‌ని నంబర్ 1గా నిలబెట్టాడు. ఎలా సాధ్యమైంది? అంటే డెడికేషన్, అతని వర్క్, యాటిట్యూడ్, మన నాలెడ్జ్ లీడర్స్ గమనించండి. హార్డ్‌వేర్ విల్ బి ఫెయిల్ సమ్ టైమ్స్. క్షమించండి. ఇంటెలిజెన్స్ విల్ బి ఫెయిల్ సమ్ టైమ్స్ బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ అనేది జీవితంలో పని చేసి ఓడిపోయినోళ్ళు ఎవరూ లేరు. తెలివితేటలు నమ్ముకొని ఓడిపోయినోళ్ళు చాలామంది ఉన్నారనమాట. నా గోల్ ఏంటంటే 6 డేస్ వర్క్ చేయాలి. 5 డిజిట్ ఇన్‌కమ్ అంటే లాక్స్. మాక్సిమం 9,00,000 5 డిజిట్ ఇన్‌కమ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్ వీలర్ తీసుకోవాలి. కార్ ఒకటి. 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఒకటి 3 డిజిట్. 2 చిల్డ్రన్ ఒక బాబు, పాప నాకు. అట్లాగే సింగిల్ వైఫ్ ఉంటే బరువులు బాధ్యతలు ఉండవు. డబుల్ వైఫ్, త్రిబుల్ వైఫ్‌లు మనకు అవసరం లేదు. సింగిల్ వైఫ్ తీసుకుంటే 0 బర్డెన్ ఉంటదనమాట. అట్లాగే 0-6 నేను ఏర్పరచుకున్నట్టు గోల్ అనమాట. పాత జీవితం ఇప్పుడు మనం ఆలోచించినటువంటి లీడర్స్ మరి 6 డిజిట్స్ అనేది మనకందరికీ ఎక్కడ సాధ్యం? నేను చేసుకునే ఉద్యోగంలో ఇప్పుడు 5 డిజిట్ సాలరీ అండ్ ఇన్‌కమ్ అంటే 1,00,000-9,00,000 వరకు ఉంటుంది. మరి నా జీవితంలో నేను మణిపాల్ హాస్పిటల్‌లో 18 సంవత్సరాలు కష్టపడితే ఇప్పటికి 50,000 వచ్చినాయి. ₹1,00,000 అవ్వాలంటే ఇంక నా రిటైర్మెంట్ కూడా రాదు. గ్యారంటీ చెప్తున్నా రాదు. ఎందుకంటే అక్కడ లేదు అక్కడ. కానీ మరి నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఉన్న ఒకే ఒక అవకాశం వెస్టేజ్. వెస్టేజ్‌లు అనేది మనకి అన్ని రకాలున్నాయి. నీకు నేర్చుకోవటానికి సబ్జెక్ట్ ఉంది. కావాల్సిన సబ్జెక్టు. చెప్పటానికి మీ అప్లైనర్ ఉన్నారు. తెలుసుకోవటానికి నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి. మన టీమ్‌లో ఉన్నట్టే రంగారావు సార్ గారు మంచి లీడరు. సార్ 2,00,000 ఇన్‌కమ్ ఉన్నా గాని మరి దీన్ని నమ్ముకొని మరి ఇక్కడ మీటింగ్‌కి వచ్చినప్పుడు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్తూ ఉంటాను సబ్జెక్టు. ఎలా ఉంది ఏంటి అని. రంగారావు సార్ 2,00,000 కష్టపడటానికి డిగ్రీ చేశారు, చదువుకున్నారు, కాలేజీలో ఎన్నో కష్టాలు పడి వచ్చారు. మరి ఆనంద్ సార్ చూసుకుంటే మన అప్లైనరు, మన బ్రహ్మయ్య సార్ గాని వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో 2,00,000కి వచ్చారు. మరి ఎక్కడ పని చేస్తున్నాం మనం? అదే చూసుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ పని చేస్తున్నాం? మనం ఎందుకు పని చేస్తున్నాం? ఎలా పని చేస్తున్నాం? అనేది ప్రశ్నించుకొని మనకు క్లియర్‌గా కనిపిస్తుందనమాట సబ్జెక్ట్ అనేది. సో, మనం దాన్ని బట్టి మనం ఫాలో అప్ చేసుకొని మనం ఉండాలి.
నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే భవిష్యత్తు గొప్పగా మారుతుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితం కూడా అంత గొప్పగా ఉండదు లీడర్స్. పుడతానే ఇప్పుడు మనం ఆఫీసర్స్ అయినా, మన తండ్రి వ్యవసాయం, మన తాత ఎక్కడో కాడ కూడా మనం అందరం కూడా పేదరికం నుంచి వచ్చినాయనమాట. మనకు 4 ప్రధాన శత్రువులు ఉంటాయన్నమాట. మనిషి ఫెయిల్యూర్ అవటానికి 4 మిత్రులు. వాళ్ళలో ఒకళ్ళు ఫస్ట్ నెంబర్ 1 బద్ధకం అన్నమాట. ఇప్పుడు ఈరోజు చూసినట్టుంటే ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది మనకి 5:30 కానీ ఎంతమంది మనం 5 గంటలకు లేచి వస్తున్నాం. కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగాలు చేసుకోవాలి. 5కి 5:30 దాకా వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం? ఎవరి కోసం కాదు, మన కోసం మనం చేయాలి. ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్యాషన్ ఆఫ్ వర్క్. మరి నేను వెస్టేజ్కి రాకముందు అనుకునేవాడిని నా జీవితంలో 5 గంటలకు లేవటం అనేది ఒక కళ, ఇది ఇంపాసిబుల్ అని నేను డ్రాప్ అయిపోయా. మన వల్ల కాదులే అని. ఇప్పుడే 7కి లేచేవాడిని ఇక్కడ స్కూల్ బస్సు వచ్చి కొట్టినప్పుడు. ఎందుకంటే బద్ధకం, బాధ్యతలు ఏం లేవు కదా. ఎప్పుడైతే మరి వెస్టేజ్ని కొన్ని మీటింగ్స్కి వెళ్ళానో, ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు, మన సురేష్ సార్, ఆనంద్ సార్, మన టీమ్ లీడర్స్ జూమ్లో సక్సెస్ పీపుల్ జర్నీ విన్నాను. ఓకే, నేను సక్సెస్ అవ్వాలంటే ఇది బద్ధకాన్ని వదిలేయాలని మెల్లగా 7 నుంచి 6కి, 6 నుంచి ఇప్పుడు 5 కాంగలోనే నిద్ర పడతలేదు. వెస్టేజ్ గురించి తెలుసుకున్న తర్వాత నిద్ర పడతలేదు. 5కి లేచి 5:30కి ఎగ్జాక్ట్గా జూము 5:15 జాయిన్ అయిపోతాను. ప్రతిరోజు కూడా టెస్ట్ మోనీలు వినటం అలవాటు చేసుకున్నాను. అదే నా టీంకి అలవాటు చేశాను. ప్రతి ఒక్కను కూడా మనకి చాలామంది నాకు చెప్పటం రాదు, మరి మాట్లాడటం తెలియదు, ఇవన్నీ కూడా అవసరం లేదు. సాకులు చెప్పే అవసరం ఉండదు. మాట్లాడటం రానప్పుడు మన దగ్గర మీటింగ్ జరిగినప్పుడు జస్ట్ మీటింగ్లో కూర్చోబెడితే చాలు, మిగతాది అక్కడ వాళ్ళు చూసుకుంటారు. లీడర్స్ గమనించండి, మరి మనం తిరుపతి కానీ, గుణదల, ఇట్లా కనకదుర్గమ్మ కానీ మామూలుగా వెళ్ళినప్పుడు అంతగా ఏముండదు. అదే తిరునాళ్ళప్పుడు కొన్ని రోజులు ఉంటాయి అక్కడ తిరునాళ్ళు జరిగే జాతరలో. ఆ జాతర టైం చూస్తే ఒక మహాసంగ్రామం లాగా ఉంటుంది. అప్పుడు మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మనం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక్కళ్ళని చేస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని కానీ జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టినట్టయితే అక్కడ వచ్చే జనాలు మాట్లాడే లీడర్స్ బట్టి ఎక్కువగా కనెక్ట్ అవటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ బద్ధకం వదిలి ఈ రోజు నుంచే మరి ప్రతి ఒక్కరు కూడా జూమ్ని చాలా ప్రేమగా హోమ్ మీటింగ్లు, జూమ్ మీటింగ్లు, బిజినెస్ మీటింగ్లు అటెండ్ అవుతాను కోరుకున్నాం. మొహమాటం అనమాట. చాలామంది కూడా మరి ఈ వ్యక్తిని అడిగితే ఏమనుకుంటాడు, ఇలాంటి మొహమాటాలని తీసేయాలన్నమాట. అంటే మనం ఎవరితోనైనా మాట్లాడొచ్చు. బైబిల్‌లో ఒక కొటేషన్ ఉంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడన్నమాట. మనం చేసేది మంచి పని. నీతి, నిజాయితీ, విలువలతో కూడిన పని మనం చేస్తున్నాం. సో ఇక్కడ మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఈ మేడం ఏమనుకుంటారో, ఈ సార్ ఏమనుకుంటారో అనేది. మరి నేను ఒకసారి వైజాగ్ నుంచి విజయవాడ వస్తూ ఉండగా ట్రైన్‌లో ఒక మేడం పరిచయం. కానిస్టేబుల్ గారి మిసెస్ అనమాట. ఆ మేడం ఏం చేస్తుంది, ఇలా ఇలా మాటలు జరిపి ఆ మేడం మాట్లాడి వెస్టేజ్ గురించి చెప్పాను. మొహమాటం ఏం లేకుండా దానికి ఒక ఉదాహరణ అనమాట. ఆ మేడం చెప్పేసి, "ఇట్లా బాగుంది మేడం, ఆరోగ్యానికి బాగుంటది. సార్ రిటైర్డ్ కానిస్టేబుల్. ఆ మేడం బాగుంటదంటే, అవునండి అని చెప్తే ఐడీ వేయటం జరిగింది. ఆధార్, కాన్ తీసుకొని. ఆ మేడం వెంటనే వెళ్ళిపోయి తర్వాత వైజాగ్‌లో షాప్ అడ్రస్ చెప్తే అక్కడెళ్ళి ప్రొడక్ట్ వాడడం జరిగింది. చాలా బాగుందండి నాకు. అప్పుడు నీరసం ఉండేది. కాల్షియం అది వాడాను" అని ఉంది. చూడండి లీడర్స్, మొహమాట పడి మరి ఈ మేడం ఏమనుకుంటదో, ఆవిడ ఎవరో మనకెందుకులే అనుకుంటే బిజినెస్ రాదు. బిజినెస్ కావాలి అంటే మనం మొహమాటం వదిలేయాలి. బద్ధకం వదిలేయాలి. మొహమాటం వేయాలి. నెక్స్ట్ వాయిదా వేయటం. మూడో ప్రధాన శత్రువు అనేది వాయిదా వేయటం. రేపు చేద్దాంలే, చూద్దాంలే. చూసేవాడు చూస్తూనే ఉంటాడు, చేసేవాడు చేస్తూనే ఉంటాడు. మన కళ్ళ ముందే చాలామంది డెవలప్ అయింది. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగే ఉంటాడు. చూద్దాం, చేద్దాం అంటే చేసినట్లే ఉంటుంది. ఇక్కడ ఏది కూడా మనం చూడటానికి ఏం లేదు, చేయటమే. ఈరోజే డిసైడ్ అయిపోయి ఈ బిజినెస్ గొప్పతనం తెలుసుకొని ఈరోజే మొదలెయ్యాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈరోజే. రేపు చేయాల్సిన పని ఈరోజే చేయాలి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే మొదలు పెట్టాలి. వాయిదా వేయటం అనేది మన జీవితంలో ఎదుగుదలకి ఇంకో ప్రధాన కారణం ఫెయిల్యూర్‌కి. నెక్స్ట్ భయం. ఎందుకు భయపడాలండి మనం? ఏం చేస్తున్నాం? ఏమన్నా తప్పు మాట్లాడుతున్నాం, బూతు మాట్లాడుతున్నాం? ఈరోజు తప్పు చేసిన వాళ్ళే మరి చాలామంది దొంగలున్నారు. మనకి కొన్ని కోట్లు ఎగ్గేసి నీరవ్ మోదీ ఇలాంటి మనకి పేపర్‌లో అయి చూస్తుంటాం. పేర్లు అప్రస్తుతం. వాళ్ళే ధైర్యంగా చలామణి అవుతున్నారు. అబద్ధాలు చెప్పి పొలిటీషియన్స్ గానీ, వీళ్ళందరూ గానీ. భయపడకుండా ఉన్నప్పుడు మనం నిజాయితీగా చేసే పని, ఇందులో మోసం లేదు, దగా లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికైనా చెప్పొచ్చు.
చక్కగా వెళ్ళి మేడం ఇది సో అండ్ సో ఎలా ఉంది సార్ ఇది. మనం ఎప్పుడైనా హోమ్ మీటింగ్ అట్లా వెళ్ళినప్పుడు కూడా మనం తగ్గించుకొని వాళ్ళకి రెస్పెక్ట్, ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి గౌరవించి మాట్లాడతామో మనలో తెలియకుండానే భయం పోతుందనమాట. నీలో భయం ఎప్పుడు వస్తదంటే, మనం తప్పు చేస్తున్నామంటే ఎప్పుడైనా మనలో ఫీలింగ్ ఉండదో అప్పుడు భయం అనేది వస్తది. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో అప్పుడు ధైర్యంగా ఎవరితోనైనా మాట్లాడొచ్చు. వాళ్ళు కానిస్టేబులా, ఐఏఎస్సా, ఐపీఎస్సా ఎవరైనా సరే మనకనవసరం. మనం చెప్పాల్సింది స్ట్రెయిట్‌గా చెప్పుకుంటూ పోవటమే. లీడర్స్ గమనించండి, దీంట్లో గూడా 100లో 95 మంది ఫెయిల్యూర్ అవ్వటానికి ఈ 4 కారణాలు. 1 బద్ధకం, 2 మొహమాటం, 3 వాయిదా వేయటం, 4వది భయం. భయపడటం అనమాట. ఈ 4 వదిలేసినట్టయితే మన జీవితంలో మన బిజినెస్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటది. ఇంకో ఇంకొక విషయం ఏంటంటే లీడర్స్, నేను తీసుకున్నది నా లైఫ్‌లో డెసిషన్ అనేది ఎప్పుడు ఇష్టమైంది గూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మంచిగా నేను గౌరవించుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే జన్మనిచ్చినందుకు వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అట్లాగే నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య, మరి పెళ్ళనే బంధంతో మరి తను ఇప్పటి వరకు 21 సంవత్సరాలు మరి అన్న, చెల్లి, తమ్ముడు, అక్క అనే బంధాలన్నిటిని వదులుకొని కేవలం పెళ్ళనే ఒక మాటతో, ముడుముల బంధంతో అన్నీ వదులుకొని నా దగ్గరికొచ్చినప్పుడు, తను చక్కగా తనకు కావాల్సిన అన్నీ ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలి. అలాగే చూసుకొని ఉన్న దాంట్లో మరి చాలామంది డెలివరీస్‌కి పుట్టింది పంపిస్తారు ఫార్మాలిటీస్. అవి నేనేం పట్టించుకోలేదండి. నాకున్న దాంట్లోనే నా భార్య, నా పిల్లలు మంచిగా నేనే చూసుకోవాలని బాధ్యతతో ఉన్నాను. మరి దేవుడు ఆ గొప్ప మంచి మనసు ఇవ్వబట్టే నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను. మరి నేను ఏదైతే నెక్స్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బాధ్యతగా చూసుకోవాలి. భార్యని నమ్ముకొనొచ్చిన భార్య, నా కడుపున పుట్టిన బిడ్డలు ఎవరైతే మరి నాకు నేను కారణమయ్యానో బిడ్డలు పుడతాకి, ఆ బిడ్డల యొక్క బాధ్యత కూడా నాకు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఈ 3 బాధ్యతగా నెరవేరిస్తే ఆర్థికంగా ఎక్కడ కూడా కష్టాలనేది ఈ భారతదేశ అభివృద్ధి కూడా చాలా బావుంటది అని నా ఉద్దేశం. నేను ఫాలో అవుతున్నాను. కుదిరితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ నా కోరికల్లో నేను 6 స్టెప్స్ చెప్పా కదండీ! 6 డేస్ వర్క్ చేస్తున్నాను. 5 డిజిట్ ఇన్‌కమ్ మాత్రం లేదు. అదొక్కటే మైనసు. 4 వీలర్ ఉందండి. సెకండ్ హ్యాండ్ అయినా ఏదైనా ఒకటి 4 వీలరు. 3 బెడ్‌రూమ్ ఇది కూడా లేదు. ఈ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అన్నీ రాసుకున్నాననమాట. 3 బెడ్‌రూమ్, 2 చిల్డ్రన్ ఓకే. ఒకటే వైపు జీరో బర్డెన్, జీరో బర్డెన్. ఇంకా 3 కోరికలనేవి దీంట్లో ఉన్నాయి. ఈ 3 అంటే జీరో బర్డెన్ ఉండాలంటే ఫస్ట్ 5 డిజిట్ ఇన్‌కమ్. అందరూ అనుకుంటారు డబ్బులు అవసరం లేదు. ఈడు మంచోడు, మంచితనం. మంచితనం అనేది చెప్పటానికి మాత్రమే బావుంటదండి. అతను మంచి. కానీ డబ్బును ప్రేమించాలి. డబ్బులు చాలా విలువైనవి. డబ్బును దానికి డబ్బుండే కొండ మీద కోతి కూడా దిగొస్తదని చెప్తారు. అది నిజంగా ముమ్మాటికి వాస్తవం అండి. 6 డిజిట్ నా జీవితంలో నేను ఈ 3 త్రిపుల్ బెడ్‌రూమ్ ప్లాన్ తీసుకున్నా. ఈ 3 జీరో బర్డెన్. ఈ 3 కావాలని నాకున్న ఒకే ఒక్క వాటం వెస్టేజ్ అని బిలీవ్ చేసి నమ్ముతున్నాను. ఫ్యూచర్‌లో మరి కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అయిన తర్వాత ఫుల్ టైమ్‌గా వచ్చి చేసుకుంటాను. ఈ విధంగా చెబుతున్నాను. మీకు కూడా కుదిరితే వీలైతే ఇలాగే తీసుకొని నా మాటలు ఆదర్శంగా తీసుకోండి. అలాగే లీడర్స్ ఒక చిన్న స్టోరీ. ఒక తాబేలు, కుందేలు స్టోరీ మనకు తెలుసు. మరి రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయన్నమాట. ఆ రన్నింగ్ రేస్‌లో కుందేలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చాలా ఫాస్ట్‌గా గెంతుకుంటూ వెళ్తా ఉంటది. కొంత దూరం పోయి కాసేపు పడుకొని తాంబేలు నడుచుకుంటూ వచ్చేలోపు వెళ్దాంలే అని. తాంబేలు మెల్లిమెల్లిగా ఏడ్చుకుంటూ చివరికి గమ్యస్థానం చేరుకొని కుందేలు లేచి చూసేలోపు తాంబేలు తన గోల్ ఏదైతే ఉంటదో అది రీచ్ అవుద్ది. అలాగే మన బిజినెస్‌లో కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫాస్ట్‌గా ఉండి నాకంతా తెలుసు, నేను తెలియగలవాడినని సొంత ప్రయత్నాలు చేస్తే చేతులు కాల్చుకొని టీమ్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీంట్లో కొన్ని కొన్ని సార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్‌లో మరి మనం ఒక టీ కొట్టు పెట్టుకున్నా, చిల్లర కొట్టు పెట్టుకున్నా, ఇప్పుడు నాకే హాస్పిటల్ ఉంది క్లినిక్కు. ఒకరోజు ఎక్కువ మంది పేషెంట్‌లొస్తే ఎక్కువ ఇన్‌కమ్ వస్తాయి. ఒకరోజు ఒకళ్ళిద్దరు వస్తే తక్కువొస్తాయి. అలాగే ఇక్కడ గూడా టీమ్ వర్క్. అందరూ బాగా చేసిన నెలలో కొంచెం ఎక్కువ ఇన్‌కమ్ రావచ్చు. లేకపోతే తక్కువ ఇన్‌కమ్ రావచ్చు. ఇలా ఉంటదనమాట. మరి ఇదే రన్నింగ్ రేస్‌లో ఇంకొక ఎగ్జాంపుల్ ఎళ్ళిన తర్వాత తాంబేలు, కుందేలు ఎళ్ళిన తర్వాత మధ్యలో కుందేలు విన్ అవుద్దనమాట ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి. విన్ అవ్వటానికి మధ్యలో ఒక నది వస్తది.
ఇప్పుడు కుందేలు నది దాటలేదు. అప్పుడు తాంబేలు ఆ నదిలో ఉండి కుందేలుని తన మీదకి ఎక్కించుకొని అవతలకు చేరుస్తుంది. అట్లాగే మనం కూడా మన అప్పలైనర్ చేయి పట్టుకొని మన కష్టం మనకంతా తెలుసని తెచ్చుకుంటే ఎక్కడో ఒకసారి బ్రేక్ పడుతుంది దీంట్లో. అందుకని అప్లైనర్ చేయి పట్టుకొని అప్లైనర్ మాట తూచే తప్పకుండా. అప్లైనర్ అంటే మనకు ఐడి ఇచ్చిన వాళ్ళు కాదండి. ఎవరైతే ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి మన ముందున్నారో గ్రేట్ లీడర్ వాడు ఫాలో అవుతున్నారో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ద్వారా మన విషయం తెలుసుకున్నట్టయితే మన జీవితం సక్సెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి నాకు వెస్టేజ్లో నచ్చిన నేను రావడానికి ఇంకొక కారణం ఏంటంటే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. రెండవది ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అండి ఇప్పుడు నేను చేసే ఉద్యోగం ఉంది. ఒక నెల మానేస్తే ఆ జాబ్ ఉపాధి రోడ్డు పడాల్సి వస్తుంది. అట్లాగే క్లినిక్ కూడా ఒక 10 రోజులు నెల రోజులు తీయకపోతే పేషెంట్ అందరూ పక్కకి వెళ్ళిపోతారు. ఇది యాక్టివ్ ఇన్కమ్. నేను నేను చేస్తేనే వస్తుంది లేకపోతే లేదు. బట్ ఈ వేస్టేజ్లో ప్యాసివ్ ఇన్కమ్ నేనంటూ కష్టపడి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఇప్పుడు ఆనంద్ సార్ కానీ సురేష్ సార్ కానీ ఎంఎస్ సారు మన బ్రహ్మయ్య సార్ కానీ వాళ్ళు ఒక నెల రోజులు ఒక 10 రోజులు మన టూర్ వెళ్ళి వచ్చారు. అయినా కానీ ఎవరికి చెక్కు మారలేదు. మరి అట్లాగే మన కోటి గారు ఆరోగ్యం బాగాలేకపోయినా 50,000 నుంచి 80, 30,000 పెరిగింది కానీ తగ్గలేదు. ఇటువంటి ఆశ్చర్యాలు అనేకమైన మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి నచ్చింది. నెక్స్ట్ 3 జనరేషన్ ప్లాన్ కూడా నేను కనెక్ట్ అయ్యి దీన్ని బిలీవ్ చేసి ముందుకు సాగుతున్న లీడర్స్. ఈ నా టెస్టిమోనీ మీకు నచ్చి ఎవరికన్నా దీంట్లో ఉన్న మంచి మాత్రం తీసుకోండి. ఎవరికన్నా నొప్పించున్నట్టయితే క్షమించండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చాలా చెప్పాలన్నది కానీ అవసరం లేదు. చాలినంత అని చెప్పాను అనుకుంటున్నాను. దీంట్లో మంచిది మాత్రం తీసుకొని చెడుని వదిలేనండి. సదా ఎప్పుడు మీ మేలు కోరే మీ రవి. థ్యాంక్ యూ సార్. రంగా సార్, థ్యాంక్ యూ మై హోస్ట్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా విలువైనవి చెప్పారు సార్. చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలు కానీ చాలా చిన్న అంటే 5 రూపాయలు తీసుకునే స్థాయి నుంచి కూడా మొదలు పెట్టారు. ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు కాడి నుంచి చదువుకునేటప్పుడు చివరికి పెళ్లిని కూడా మీరు ఒక బొమ్మల పెళ్లిలా జరిగిందని చెప్పారు. నిజంగా అంటే ఇవన్నీ పేదరికానికి ఒక ప్రతి ఒక్కరు దాదాపు అందరికి చాలా మంది ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఇవి. అలాంటి స్థాయి నుంచి కూడా మీరు చెప్తే ఒక పాయింట్ క్లియర్ గా అర్థమైంది సార్. ఏదైనా మనం ఆలోచించే విధానం ఉంటుంది. ప్రతి చోట వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా అందిపుచ్చుకోవటం ఉంటుంది. మీరు చేసిన గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ వచ్చిన అవకాశాన్ని అక్కడ ఉపయోగించుకున్నారు. ఒక ఎస్ టైంలో సార్. మీరు 1000 రూపాయలు జీతం తీసుకునేటప్పుడు మీ అక్కడ హాస్పిటల్ వర్క్ చేసేటప్పుడు 1000 రూపాయలు జీతం తీసుకునేటప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చేసి నాకు 30,000 జీతం అంటే, అరే నాకు 1000 రూపాయలు వస్తుంది, నేను 30 రోజులు అదే 30 నెలలు పని చేస్తే కదా 30,000, నేను ఎందుకు సాధించకూడదు అనుకున్నారు. సో అట్లీస్ట్ థాట్ రావాలి, నాది ఇంతే కదా, నాకు చదువు లేదు, నేను ఇంతే కదా అనుకోకుండా నేను ఆ స్థాయికి వెళ్ళాలని ఆలోచించారు చూడండి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ సార్. అండ్ మిమ్మల్ని ఇంకొకటి, హాస్పిటల్ వర్క్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్ ఒక పర్సన్ ఎస్. మీ దగ్గరకు వచ్చి 5,000 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక లేడీ ఆ బాధను చూసి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుంటే కొంతమందికి హెల్ప్ చేయొచ్చు, అట్లీస్ట్ ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుందని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. అక్కడ మీ ఎస్ సార్. కైండ్నెస్ క్లియర్ అర్థమైంది. చాలా కష్టాలు పడ్డ మీరు విజయవాడ లాంటి టౌన్ లో సొంత ఇల్లు కట్టుకున్నారు, ఓన్ గా కార్ తీసుకున్నారు, ఓన్ గా మెడికల్ ప్రాక్టీస్ పెట్టున్నారు, జాబ్ చేస్తున్నారు. అండ్ ద గ్రేట్ ఆపర్చునిటీ వెస్టేజ్ లాంటి చోట కూడా మీరు మంచి అవకాశాన్ని తీసుకున్నారు. ఐ థింక్ కంగ్రాచులేషన్ సార్. మీరు ఐ థింక్ ఆల్ మంచి మంచి సక్సెస్ అందుకున్నారు. వెస్టేజ్ లో కూడా మీరు మంచి సక్సెస్ అందుకోవాలి. అన్నిటికంటే మెయిన్ శత్రువుల గురించి బాగా చెప్పారు. బద్ధకం, మొహమాటం, వాయిదా వేయటం, భయం. యాక్చువల్గా ఈ 4 నాకున్నాయి. నేను కూడా ట్రై చేస్తాను సార్. ఈ 4ని వదిలేసుకోవడం నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. మీరు ఇప్పుడు థ్యాంక్ యూ ఆపరేషన్ సార్. థియేటర్ లో వర్క్ ఉన్నా కొంచెం టైం ఇచ్చి అటెండ్ అయ్యారు. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం, మీరు లెఫ్ట్ అయిపోతారు, తర్వాత మేము కంటిన్యూ చేసుకుంటాం. షూర్ సార్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ జూమ్ లో ఆ, సార్. కేరళ నుంచి ఇక్కడ టంగటూరులో ఉండే మేడం మాధవి మేడం కేరళ నుంచి అటెండ్ అయి వింటుంది. అలాగే తిరుపతిలో ఉండే మహేష్ సార్ కువైట్ నుంచి ఇప్పుడు జూమ్ వింటున్నాడు. ఓకే. వెరీ గుడ్ సార్. హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళారు, వేరే ఊరు వెళ్ళున్నారు, వేరే కంట్రీ వెళ్ళారు.
అలాంటి వ్యక్తులు కూడా మన వెస్టేజ్ కి వాల్యూ ఇచ్చి ఆ జూమ్ లో పార్టిసిపేట్ చేసి వింటాం. రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. షూర్ సార్, షూర్. ఆదినారాయణ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆదినారాయణ సార్, వివో వివో ఆదినారాయణ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆదినారాయణ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ చెప్పిన మార్నింగ్. మాటలన్నీ రవి కరెక్ట్ సార్ తో సార్. మాట్లాడు. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆదినారాయణ గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీ చెప్పిన మాటలన్నీ కనెక్ట్ అయ్యింది సార్. మీ బాటలో నడుస్తాం సార్ ఖచ్చితంగా. మా శ్రీ సార్ ఆధారం సార్, మదనపల్లి సార్ మేము. వెరీ గుడ్ సార్. ఓకే సార్. మా రంగారావు సార్ గ్రేట్ లీడర్. రైట్ సార్, చాలా మంచి అయిన రంగారావు సార్. చాలా సార్ మా శ్రీ సార్ అని టీం సార్, టీం లీడర్ సార్, శ్రీయర్ సార్ అని. సార్. ఆయన జూమ్ లో ఉన్నాడో లేదో తెలియదు కదా సార్. ఓకే ఓకే ఆయన సార్. ఆధ్వర్యంలో నడుస్తున్నాం సార్. ఇబ్బంది లేదు సార్, చేస్తున్నాం సార్. వెరీ గుడ్ సార్. ఆయన చెప్పినట్టు ఉండండి, చక్కగా మంచి హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎక్సలెంట్ సార్. You're doing- ఆదినారాయణ సార్, రవి సార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంత మంచోడు అంటే పాపం కల్ముషం తెలియదు ఆయనకి. Yes, sir. ఏదన్నా అంటే నిజంగా చెప్తాను, తన మాటలు అది చూస్తుంటే కల్ముషం తెలియని వ్యక్తి. శ్రీహరి సార్ వాళ్ళ అప్లైనర్ తో మాట్లాడిద్దాం ఒకసారి. శ్రీహరి సార్, గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీహరి సార్, మీలాంటి గొప్ప వ్యక్తులతో మాట్లాడటం చాలా అదృష్టం జూమ్ ద్వారా. సార్ Thank you, నేనేం లేదు సార్, మా రంగారావు సార్ ద్వారా నేను ఈ వెస్టేజ్ లెగ్ అడుగు పెట్టడం జరిగింది సార్. మా గ్రేట్ లేదు మా ప్లేనర్ రంగారావు సార్ గారు సార్. వెరీ గుడ్ సార్. మీరు చెప్పినట్లు ఆ 4 శత్రువులు నేను అత్యంత త్వరగా బయటకు తీసేసి తరిమేయాలనుకుంటున్నాను సార్. వాయిదా వేయటము ఇవి కూడా నాకు కూడా ఉన్నాయి. అవి అవును సార్. వదిలేయాలనేది కూడా వాయిదా వేయగకు, ఇమీడియట్ గా మొదలు పెట్టు. Right. ఇమ్మీడియట్ గా వదిలేస్తుంది సార్. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు 5 అంకెల ఇనకము, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇవన్నీ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి ఉంది సార్ అవకాశం ఇక్కడ. గ్యారంటీ, కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. అవును సార్, అవును సార్. మా రంగారావు సార్ గారు తన బిజీ షెడ్యూల్ లో కూడా జూమ్ అలాగే సార్ వర్క్ పరంగా కానీ ఏమున్నా కూడా దేని ప్రయారిటీ దానికి ఇచ్చి వర్క్ కి ఎలా ప్రయారిటీ ఇస్తారో మన విస్టేజ్ కూడా అలాగే ఇస్తారు సార్. ఖచ్చితంగా సార్ అవును, గారు అవును. నడుచుకొని నేను కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ శ్రీహరి సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్, సార్. శ్రీహరి ఫ్రమ్ మదనపల్లి. సో బద్ధకం, మొహమాటం, వాయిదా వేయటం, భయం, ఈ 4టిని వాయిదా వేయకుండా ఇప్పుడే వదిలేస్తున్నాడు శ్రీహరి సార్. రేపటి నుంచి ప్రతిరోజు జూమ్ లో ఉంటాడు. ఖచ్చితంగా సార్. ఓకే, నెక్స్ట్ రమణమ్మ వదిలేస్తే మేడం. మన సక్సెస్ స్టార్ట్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. రమణమ్మ మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా మేడం? మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్ తో మాట్లాడండి. రవి సార్ గుడ్ మార్నింగ్. ఏ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా మేడం. చెప్పండి సార్ మీరు మేడం. ఇచ్చిన టెస్టిమోనీ ఈ రోజు బాగుంది సార్. బాగా మంచి వీక్స్ ఇచ్చారు. మీరు ఎలా పైకి వచ్చింది, ఎట్లా కష్టపడింది, మనీ విషయంలో కూడా మీరు చాలా కష్టపడి ఫ్యామిలీని మీరు చాలా మంచిగా చూసుకున్నారు సార్. ప్రతి విషయంలో మీరు మీరు మీ పని మీరు చేసుకుంటూ ఇక్కడ వెస్టేజీలో మీరు కనెక్ట్ అయ్యి దానికి మీరు ఆ, చేస్తున్నందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఎక్కడ మనకు ఆ, డబ్బులు దొరుకుతాయా, ఎక్కడ చెయ్యాలా అక్కడ చెయ్యాలి, అక్కడ డబ్బు ఉంటది. అదొకటి సార్. 500తో మీరు జర్నీ చేశారు సార్. 500 మీరు మీ యొక్క ఎస్ మేడం. జర్నీ చేసి మీరు చాలా మోటివేట్ చేసుకోండి సార్. ఆ విషయంలో సార్ నాకు భలే బాధేస్తుంది సార్. అలాగే మా మా విషయంలో కూడా మేము కూడా అలాగే మేము ఒకప్పుడు అలా ఉన్నాం సార్. మేము అలాగే మేము అవును. మీ యొక్క టెస్టిమోనీ విని నాకు చాలా కనెక్ట్ అయింది సార్. అలాగే అలాగే ఇంకా మేము చెయ్యాలని మిమ్మల్ని చూసి మేము మారాలి, ఇంకా మారాలని నేను ఈ గోల్ పెట్టుకుని ఈ యొక్క వెస్టేజ్లో
నేను జర్నీ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. అలాగే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తీసుకున్నానో 10 మందికి ఉపయోగపడాలని, నిజంగా 10 మందికి ఉపయోగపడ్డాను. వాళ్ళ దృష్టిలో నేను దేవుడిని ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఆ రోజు మీరు చెప్పబట్టని, కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఒకళ్ళు 13,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. వాళ్ళకి 7 లక్షల దాకా ఉపయోగపడింది. ఆ అవును చెల్లికి సార్. 2 మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది. అతను యాక్సిడెంట్లో ఉన్నప్పుడు జరిగింది. కరోనా వైపు ఉపయోగపడది. కేవలం వాళ్ళు 13,000 చొప్పున 4 సంవత్సరాలు 52,000 కట్టారు. కానీ వాళ్ళకి 7 లక్షలు. మరి నేను ఒక రూపాయి ఇవ్వలేదు మేడం. ఒక మంచి ఆలోచన వల్లే కదా. ఇలాంటి అవును సార్. ఆలోచనే వెస్టేజ్లో ఇంకా అనేక మందికి ఉపయోగపడాలి. ఇక్కడ పేరు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. మనం ఏది చేయాలనుకుంటే అది ఉంది. హెల్పింగ్ చేస్తావా, సార్, డబ్బులు ఇవ్వాలా, అన్నీ ఉన్నాయి మేడం. మంచి మనసుగా ఉన్న మంచి మనసున్న సార్ మీరు. మీ యొక్క మా మంచితనాన్ని బట్టి ఈ యొక్క వెస్టేజ్లు మీరు ఇంకా గొప్పవాళ్ళు అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. మీ థ్యాంక్ యూ మీ మేడం. పెట్టే మనసు బుద్ధి ఉంది సార్. నాకు నేను గమనిస్తున్నా మీ మాటల్లో ప్రతి విషయంలో మేడం మంచితనం సార్. మీ యొక్క టెస్టిమనీలో మాటల్లో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లేదు మేడం. మేడం, రౌండ్ మీరు మేడం. థ్యాంక్ యూ చెప్పండి సార్. రవి సార్, మాట్లాడండి రవి సార్. మేడం, మీరు అనుకున్న కోరికలు కూడా, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కష్టపడి ఏదైతే ఆ 4 శత్రువుని వదిలేసి చేస్తే డెఫినెట్ విన్ వస్తుంది. కొంచెం అవును సార్. ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం మాత్రం చేయండి మేడం. చెప్పాను కదా, ఓకే సార్. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి, ఇది కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. కొంచెం లేట్ అవ్వచ్చేమో, బట్ సక్సెస్ మాత్రం వస్తుంది. కొంచెం ఓపికతో ఉంటే చాలు మేడం. విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అనుష మేడం, అన్మ్యూట్ చేసుకోండి అనుష మేడం. గుడ్ మార్నింగ్ సార్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అనుష మేడం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. సో మీరు చెప్పినది ప్రతిదీ కూడా చాలా విలువలతో కూడిన మాటలు చెప్పారు సార్. సో ఒక పేదరికం నుంచి మీరు ఎలాగా బయటపడ్డారనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. సో మీరు అన్నట్టు మనం పేదరికంలో ఉన్నాం కదా అని చెప్పేసి, దేవుడా నా జీవితాన్ని మార్చు, నాకు ఏదైనా హెల్ప్ చెయ్యి, ఇలా మనం అనుకుంటామే గాని మన పేదరికాన్ని మనం ఎలాగా తరిమి కొట్టుకోవాలని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆలోచించము. సో నిజంగా అనుష పేదరికాన్ని మేడం, సార్ సార్ చెప్పండి సార్. చెప్పండి, మాట్లాడండి మేడం. సార్ ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే ఓకే. ఆ పేదరికాన్ని 3 తరాల వరకు దూరం చేసుకునే ఒకే ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నిజంగా సార్ దేవుడిచ్చిన వరంలాగా, నిజంగా నేను ఒక పెద్ద గిఫ్ట్ లాగా భావిస్తాను మన వెస్టేజ్ ఫ్యామిలీని ఇవ్వడం. నిజంగా చాలా హ్యాపీ సార్. మీరు అన్నారు కదా బద్ధకం, సో పోస్ట్ పోన్ చేయడం, నిజంగా మనం పోస్ట్ పోన్ చేసాము అంటే మన సక్సెస్ ని మనమే పోస్ట్ పోన్ చేసుకున్నట్టే. నాకైతే అలా Yes, madam. అర్థమైంది సార్. రవి సార్ నిజంగా ఏదైనా మన చేతుల్లోనే ఉంది. పేదరికాన్ని అవును. పోగొట్టుకుంటాం, ఇంట్లోనే ఉంచుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. దేవుడు శాపాలేడు, అదేవిధంగా వరాలేడు, వరాలు. అవకాశం మాత్రమే Yes, madam. ఇస్తాడు. ఈ వెరీ గుడ్. అవకాశాన్ని గనక పట్టుకొని నీ ఫ్యామిలీని నువ్వు చూసుకుంటూ మోటివేషన్ చేసుకుంటూ ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో అప్పుడే సక్సెస్ వస్తుందని చెప్పారు సార్. నిజంగా చాలా విలువలతో కూడిన మాటలు చెప్పారు సార్ రవి సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్ యూ నాకు మేడం. ఇచ్చినందుకు. విష్ యూ వెల్ మేడం. మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ కుటుంబ పరిస్థితులు కూడా ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. విష్ యూ వెల్. డెఫినెట్ గా కష్టపడండి, సాధించండి మేడం. థ్యాంక్ యూ. లేట్ అవ్వచ్చేమో గానీ సక్సెస్ అనేది కన్ఫామ్ గానీ, సో నేను అదే అవును. లో ఉన్నాను సార్. ఒకవేళ లేట్ అవ్వచ్చేమో గానీ సక్సెస్ అనేది 100% ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. వెరీ గుడ్. రంగారావు సార్ మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు. అంజలి మేడం సార్. సార్ మన టీంలో జ్యోతి మేడం ఎలా ఉన్నారో, ఎంబీఏ మేడం. స్టూడెంట్ జ్యోతి మేడం అనగా ఫ్యూచర్ లో
ఎంబీఏ అనుష మేడం, ఎంబీఏ స్టూడెంట్ అనుష మేడం అనే స్థాయికి వెళ్ళాలి మేడం. వెరీ గుడ్ ఆల్ ది సార్. బెస్ట్ మేడం. బ్రహ్మయ్య సార్ మాట్లాడుతున్నారు సార్. బ్రహ్మయ్య సార్, బ్రహ్మయ్య సార్. సార్ కంటిన్యూ చేయండి. మీరు మ్యూట్ లో ఓకే. ఉన్నారండి. మ్యూట్ లో ఉంది, చూసుకోలేదు. సడన్ గా నాది లాగ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళా లాగిన్ అయ్యింది. ఫీడ్బ్యాక్ తీసుకొని మన ఓకే, లాస్ట్ లో నెక్స్ట్. ఎక్సలెంట్ అనుష మేడం. నెక్స్ట్ సార్, ఇది ఫోన్ ఏదో